పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం చెందిండు, అంత్యక్రియలు అయిపోయినాయి, అంతా అయిపోయింది. కానీ ఆయన మరణం చుట్టూ జరుగుతున్నటువంటి వివాదాలకైతే ఫుల్ స్టాప్ పడతలేదు. పెద్ద అంటే రాజకీయ దుమారం అయితే రేగుతున్నటువంటి పరిస్థితి. నేను చెప్పిన ఈ ఇష్యూని కూడా అంటే సావును కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి క్రిమినల్ మెంటాలిటీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉంటుంది. వాస్తవానికి అదే రోజు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అనుకున్నా. కానీ ఆయన యొక్క మరణము ఏదైతే ఆ ర్యాలీ నడిచిందో, ఆ పర్యటన నడిచినటువంటి విధానము కొంత ఆలోచించదగ్గ విధానమే. ఎందుకంటే ఈ సెంటిమెంట్ ను కాపాడుకోవాలి, ఎన్క్యాచ్ చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ ని అన్నట్టుగా బీఆర్ఎస్ లీడర్ల ధోరణిలో అయితే కనబడ్డది. సో ఆ విషయం పక్కకు పెడితే చచ్చిపోయిన తెల్లారు మర్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇక ఆయన మీద మనం వీడియో చెప్తుంటే అన్న ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఆయన గురించి అని చెప్పి చాలా మంది అడుగురు కామెంట్లలో. టైం వేస్ట్ ఆయన గురించి మాట్లాడని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే పెద్ది సుదర్శన్ మరణించింది అన్నట్టు ఏమన్నా దేంతో ఉన్నామని అర్థమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంత దారుణంగా దిగుతారు మాట్లాడతారా? మరి ప్రభుత్వం ఒత్తిళ్లతో చచ్చిపోతాడు మనిషి. అదే కేసీఆర్ బాబు సరే వీళ్ళు ఏమంటారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంపై తెలంగాణ రాజకీయాల్లో రగడం మొదలైంది. కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చిండు. పెద్దిపై ఒత్తిడైందని ఇవాళ కేటీ రామారావు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భవన్ లో ప్రెస్ మీట్ లో అదే విషయాన్ని ప్రస్తావించిండు. సో దీనిపైన కేసేసిండు. ఏమనేది ఒకసారి వినండి. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆయన ఏంది, అయ్యో అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని పెద్ది నా దగ్గరకు వచ్చి చెప్పారని, విద్యాశాఖలో జరిగిన అవినీతిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్పిండు. మరి నీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నప్పుడు నువ్వేం చేసినావు కేటీఆర్? అప్పుడు బయటకు వచ్చి మాట్లాడినావు కనీసం? మరి ఇప్పుడు మనిషి చచ్చిపోయాడు కదా అని చెప్పేసి ముచ్చట లేపు కాదు. చాలా ఇప్పుడు ఊర్లలో కూడా ఉంటుంది కొంత, మనిషి చచ్చిపోయినా కానీ అన్ని బయట పడతాయి. ఒక శత్రువు కూడా నాతో మంచినే ఉండే, అయ్యో పొద్దుగాల మాట్లాడాడు, నిన్ననే మాట్లాడిచ్చిండు, పలానోని గురించి ఇట్లా చెప్పిండు, ఇప్పుడు వీని నచ్చలోని గురించి గిట్లా చెప్పిండు అని చెప్పి చచ్చిపోయిన మీద పెడతారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఈయనకు ఇంతగానం మరి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ సర్కార్ నన్ను ఇబ్బంది పెడుతుంది, ఒత్తిడి చేస్తుందని నీకు చెప్పినప్పుడు అదే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికాడ బయట నిలబడి మీడియా సాక్షిగా ఎందుకు బయట పెట్టలే కేటీఆర్? చచ్చిపోయినాక ఎందుకు మాట్లాడుతున్నావు? మరి నీ అడమైన డ్రామాలు నీ కేసుల గురించి తిరిగే టైం ఉంది నీకు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కేసులు వేస్తా అని చెప్పేసి నరికే టైం ఉంది నీకు. పెద్ది సుదర్శన్ రెడ్డి కోర్టుకు పోయినప్పుడు ఆయనకు నువ్వు మద్దతు పలికింది ఏముంది? మరి నువ్వు ఆయనకు అండగా నిలబడ్డది ఏముంది? ఒక ఉద్యమ బిడ్డ కేసీఆర్ కు కష్టాల్లో నష్టాల్లో హరీష్ రావు ఎంబడ కేసీఆర్ ఎంబడ మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకడు. ఆయన బాగోగులు మీరేం చూసారు? ఇక మీ చరిత్ర ఆల్రెడీ చెప్పిన నేను. గతంలో చనిపోయిన చాలా మంది దివంగత ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళ భార్యల విషయంలో ఏం జరిగింది? సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ భార్య ఇప్పుడు ఎక్కడుంది? సాయన్న చనిపోయాడు, వాళ్ళ కుటుంబం పాప సాయన చనిపోగానే వాళ్ళ బిడ్డ చనిపోయింది, తర్వాత వాళ్ళ కుటుంబం ఏడు కానీ తెలియదు. జూబ్లీహిల్స్ లో గోపినాథ్ మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు, ఆమె పరిస్థితి ఏందో తెలియదు. మీరు అప్పటికప్పుడు పొలిటికల్ గా పబ్బం కట్టుకునే టైపు తప్పితే మీరేం వాళ్ళని ఉద్ధరించే టైప్ అయితే కాదు. సో ఈయనేమంటాడు ఈ కేసుల విషయంలో ఏంది, ఆయన చనిపోయిన మరుసటి రోజే ఆ కేసు సుప్రీంకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ వెల్లడించాడు. పెద్ది ఆసుపత్రిలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెన్సేషనల్ ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి ప్రమేయంతో నర్సాపేటలోని భూముల వ్యవహారం అని ఏదో దీనికి ఈ చావుకు లింక్ పెట్టి ఏదో పొలిటికల్ గా గెయిన్ చేసే ప్రయత్నం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిండు. ఏది చేసినా ఒక సింపుల్ లాజిక్ పై అన్ని వదిలేద్దాం, కేసీఆర్ బాబు ముచ్చట మాట్లాడదాం ఈ చావుకు సంబంధించిన అంశాల్లో. ఇప్పుడు మన చుట్టాలలో పక్కలలో ఎవరైనా చనిపోతే చనిపోక ముందు చావు బతుకుల మధ్య కొట్టుమిట్ట ఆడుతున్నప్పుడు దావకానికి పోతామా? పోతాం. పోయొచ్చిన తెల్లారి చచ్చిపోయాడు అనుకో, ఇక నిన్ననే పోయొచ్చినా కదా ఇలా సావుకి ఏం పోతుంది అని అనుకుంటామా? ఊకోం కదా. అయ్యో మళ్ళా కనబడుతున్నా మంచి ఆ సాగు కూడా పోతాం. మరి కేసీఆర్ ఆసుపత్రికి పోయి చూసొచ్చిండు పెద్ది సుదర్శన్ రెడ్డి, కానీ మరి చనిపోయిన తర్వాత ఎందుకు ఆడదాకా పోయి చూడలేకపోయాడు? ఒక్క కార్ల కాన్వాయ్ వేసుకొని పోయి పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న టైం దొరకలేదా కేసీఆర్కి? అంటే కాటికి కాలు దాపినోడు పార్టీలో జాయిన్ అవుతా అంటే కండువాలు కప్పడానికి ఎన్ని వందల కిలోమీటర్లైనా ప్రయాణం చేస్తాడు కేసీఆర్. మీకు వెన్నంటే ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే అడిగి వేసుకోండి, నీకు టైం దొరకలేదా? ఇక మళ్ళీ కిందోడు కామెంట్ పెట్టాడు మొన్న, ఏమని, అరే కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే రాహుల్ గాంధీ దత్తాడు రావే అని. అంటే ఇప్పుడు మీరేమో రాహుల్ గాంధీ తోటి పోల్చుకుంటారు, మీరు రాహుల్ గాంధీ రావాలంటారు, మరి కేసీఆర్ ఎందుకు రాడు? సో ఇక్కడ ఇక వీళ్ళ బీఆర్ఎస్ డ్రామా అంటుంటే అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు రావాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వస్తున్నాడు. ఏది ఏమైనా ఈ చావులో కూడా రాజకీయాలు వెతుకునేటటువంటి నీచ రాజకీయాలు బంద్ చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మంచిది.